సిద్దిపేట్ ఈరోజు పోషణ మాసోత్సవాల భాగంగా గజ్వేల్లో ఐఓసీలో పోషణ మాసోత్సవాల కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు కార్యక్రమం ఏంటంటే అందరికీ పోషణ గురించి అవేర్నెస్ అనేది ఎలా తీసుకెళ్ళాలని అంగన్వాడీ టీచర్లే కాకుండా తల్లిలో కూడా అవేర్నెస్ చేస్తూ ఉన్నాం. ఈ పోషణ మాసం అనేది మనకు సెప్టెంబర్ 16 నుంచి అక్టోబర్ 17 వరకు నిర్వహించుకోవడం జరుగుతుంది. 2 రోజుల కార్యక్రమాన్ని పోషణ మాసం అంటున్నాం. అలాగే మనం మార్చి 8, 2018లో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాము. అందులో భాగంగా ఏ ఊర్లోనూ పోషకాహార లోపం కనిపించకూడదని ఒక నినాదంతో మేము ముందుకెళ్తా ఉన్నాము. పోషకాహార లోపం ఉండకుండా చూసేలాగా అన్ని కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగా పోషణ అనేది చాలా ఇంపార్టెంట్. పోషకాహారం అంటే ఒక కొనుక్కొని తింటేనే, మటన్ నాన్ వెజ్ తింటేనే కరెక్ట్ పోషణ అనుకోవడం తప్పు. మనకు లోకల్గా దొరికే, అందుబాటులో దొరికే మనకు పోషకాహారం చాలా ఉన్నాయి. ఆ తర్వాత ఏంటంటే కూరగాయలు కావచ్చు, సీజనల్ దొరికే ఫ్రూట్స్, తర్వాత మనకు మక్కలు, జొన్నలు, చిరుధాన్యాలు ఇవన్నిటినీ లోకల్లో దొరికే వాటిని ఉపయోగించుకుంటూ చిన్నపిల్లలకు ఏ విధంగా పెట్టాలి, పెద్దవాళ్ళకి ఏ విధంగా పెట్టాలని చెప్పుకుంటూ ఈ నెల రోజుల కార్యక్రమంలో భాగంగా మేము ముఖ్యంగా ఫోకస్ చేసే అంశాలు ఏంటంటే ఇన్ఫెంట్ యంగ్ చైల్డ్ ఫీడింగ్ ప్రాక్టీస్ అనేది 1000 days కార్యక్రమాలు చెప్పడం జరుగుతూ ఉంది. తర్వాత ఒబేసిటీపై ఎక్కువగా ప్రచారం చేస్తూ ఉన్నాం. ఒబేసిటీ ఎందుకు వస్తుంది? ఈ జంక్ ఫుడ్ తినడం వల్ల, మనం కొనుక్కొని తినడం వల్ల, చాక్లెట్స్, పిప్పర్మెంట్లు, తర్వాత ఇవి మన ఏవైతే మనం బయట కొనుక్కొని తినే ఫుడ్ల వల్లనే ఒబేసిటీ వస్తుంది. ఒబేసిటీ రాకుండా చూసుకోవడము, అలాగే ఉప్పు చక్కెరను తగ్గించడము, నూనె వాడకాన్ని తగ్గించడము, ఎక్కువసార్లు నూనె దాన్ని వాడకుండా ఉండడము, అలాగే మెన్ను ఎక్కువగా ఇన్వాల్వ్ చేయడము, పురుషుల ప్రాధాన్యతను కనుక వాళ్ళకు తెలియజేసినట్లయితే, పోషకాహారంపై ప్రాముఖ్యతను తెలియజేసినట్లయితే వాళ్ళు ఎక్కువగా ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి